హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం సేమియా కేసరి చేసుకుందాం అండి. దానికి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ఒక స్పూన్తో 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇవి వేయించుకుని పక్కకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఒక గ్లాస్ సేమియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అండి, ఒకటికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వేసుకొని బాగా ఇప్పుడు ఒక గ్లాసు సేమియా పోసాం కదండి, ఒక గ్లాస్ వాటర్ పోసాం, ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని దీంట్లో పోసుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్ కొంచెం చిటికెడు వేసుకోవాలండి, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు నేను యాలక్కాయ పొడి, షుగర్ను యాలక్కాయ ముందే మిక్సీ పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మనకు కేసరి లాస్ట్లో మనం వేపిన జీడిపప్పు, కిస్మిస్ చల్లుకోవటం అంతేనండి. సింపుల్గా టేస్టీగా సేమియా కేసరి రెడీ.